డిసెంబర్ 25న శంబాల మూవీ రాబోతుంది. మూవీ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్చన గారు ఎలా ఉన్నారు? తెలుగు అమ్మాయి మళ్ళీ చాలా దగ్గరగా రాబోతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ నేను ఇంతకుముందే విజయవాడలో ఐ డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ కృష్ణమ్మ. సో షూటింగ్ మొత్తం విజయవాడలో షూట్ చేయడం జరిగింది. ఆల్సో ప్రమోషన్స్ మొత్తం కూడా మేము విజయవాడలోనే చేశాము. అండ్ ఆ సినిమాకి నాకు చాలా ప్రేమ ఆదరణ మన విజయవాడ జనాలందరూ అందించారు. అండ్ ఇప్పుడు కూడా శంబాలాకి అదే ప్రేమ ఆదరణ అందిస్తారని మేము విజయవాడ రావడం జరిగింది. మీ అందరినీ కలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ సో కంఫర్టబుల్. అండ్ ఒకటి చెప్తాను, దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ రెగ్యులర్ టెంప్లేటెడ్ సినిమా. సో అదైతే నేను ఈజీగా చెప్పగలను. మీకు లవ్ స్టోరీస్ ఉండి, ఐటమ్ సాంగ్స్ ఉండి, ఇలా ఏం ఉండదు. ప్రాపర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు యూ విల్ బీ హుక్డ్ ఆన్ టు ద స్టోరీ నుంచి ఎక్కడ డీవియేట్ అవ్వరు. ఒకటి చెప్తాను, ప్లీజ్ కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మీరు సినిమా అయిపోయిన తర్వాత మీరు ఒక వరల్డ్లో వెళ్ళి ఆ వరల్డ్ మిమ్మల్ని హాంట్ చేస్తుంది. సో మీకు ఎక్కడ ఓకే చేయాలనిపించింది ఈ స్టోరీ వింటున్నప్పుడు? మీకు తగులుంటుంది కదా ఎక్కడో చోట, అరే నేను ఈ క్యారెక్టర్ చేయాలి, నేనే చేయాలని అనిపిస్తుంది కదా. సో ఎక్కడ అనిపించింది ఈ స్టోరీ వింటున్నప్పుడు? ఈ స్టోరీ అండి వింటున్నప్పుడు అని నేను 1-2 పాయింట్స్ చెప్పలేను. సిన్స్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఒక తెలియని ఒక ఆ ఫీలింగ్ ఉంది. అంటే చేస్తే ఇలాంటి సబ్జెక్ట్ చేయాలబ్బా అని. బికాస్ చెప్పినట్టు సైన్స్ అండ్ మూఢనమ్మకం కదా, వస్తే సైన్స్ వచ్చింది లేదా మూఢనమ్మకం వచ్చింది, రెండు కలిపి వస్తుందంటే ఇట్స్ గోనా బీ సంథింగ్ డిఫరెంట్. అండ్ మీరు ఎల్లప్పుడు చూడనిది చూస్తారనమాట. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతారు సైన్స్ గెలుస్తుందా మూఢనమ్మకం గెలుస్తుందని. వీ హెవ్ గివెన్ అ డిఫరెంట్ కంక్లూజన్ ఇన్ ద ఎండ్. సో సైన్సా మూఢనమ్మకం కాకుండా ఒక డిఫరెంట్ కంక్లూజన్ ఇచ్చాము. మీ అందరికీ కన్విన్సింగ్గా ఉంటుంది అది. సో అప్కమింగ్ ఫిలిమ్స్ మీ నుండి ఏం రాబోతున్నాయి? ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని ఓన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ఫిలింతో ఖచ్చితంగా సక్సెస్ కొడతారని కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడా వస్తున్నారు కాబట్టి. సో అప్కమింగ్ ఫిలిమ్స్ ఏమన్నా విన్నారా? ఏం రాబోతున్నాయి మీ నుండి? తెలుగు అయితే ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే లైన్అప్లో ఉన్నాయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఐమ్ డూయింగ్ 1 ఫిల్మ్ ఇన్ కన్నడ కాల్డ్ పినాకా. ఇట్స్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో చేస్తున్నాను కన్నడ. అండ్ తమిళ్ కూడా స్టోరీస్ వింటున్నాను. సో యూ విల్ సీ మీ సూన్. మంచి స్టోరీస్ ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో చూస్తారు. సో తెలుగులో చేస్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్, పర్టికులర్గా ఈ సబ్జెక్ట్తో చేయాలి, ఈ రోల్ నేను చేస్తే బాగుంటుంది, లైక్ అరుంధతిలో అనుష్క లాగా ఇలా ఫీమేల్ ఓరియంటెడ్ చేయాలి, ఈ క్యారెక్టర్ నేను చేయాలనిపిస్తుంది, అలా ఏమన్నా ఉన్నాయా ఇలాంటివి నేను చేయాలి అనిపించింది? అలా అంటే నేను అన్ని సినిమాల పేర్లు చెప్తానండి. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. సో ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ షీస్ జస్ట్ నాట్ బ్యూటిఫుల్, షీ ఈజ్ అ పర్ఫార్మర్ అని అనిపించుకోవాలని ఒక కోరిక ఉంది. బికాజ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలని ఇంట్రెస్ట్. అండ్ దాంతోపాటు జస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా చేయాలని ఉంది. సో ఐ వాంట్ డూ ఆల్. ఉన్నంత కాలం కూడా మంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందాలి, జనాలకు మంచి స్టోరీస్ చెప్పాలన్నదే తపన. సో హోప్ఫుల్లీ ఐల్ గెట్ టు టెల్ మోర్ గుడ్ స్టోరీస్. టక్క 3 క్వశ్చన్స్కి ఆన్సర్. ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్ అండ్ ఫేవరెట్ డైరెక్టర్. వీళ్ళ డైరెక్టర్లో నేను చేస్తే బాగుంటుంది అనేది ఏమన్నా ఉందా? డైరెక్టర్స్ అయితే ఐ థింక్ రాజమౌళి గారు, సుకుమార్ గారు, పూరి జగన్నాథ్ గారు. హీరోయిన్స్ ఐ థింక్ శ్రీదేవి గారు ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఐ లవ్ సమంత గారు అండ్ అనుష్క గారు టాప్స్ ది లిస్ట్. యా, హీరో గారు ప్రభాస్ గారు అండ్ వెంకటేష్ గారు, నాగార్జున గారు.